న్యాచురల్ రిసోర్సెస్ అంటే మనకు ప్రకృతిలో లభించే అన్ని సహజంగా లభించే పదార్థాలను మరియు శక్తి వనరులనే న్యాచురల్ రిసోర్సెస్ అని అంటారు. వీటి ద్వారా మనుషులు ఆహారం, ఇంధనం, శక్తి మనం జీవితంలో జరిగే ప్రతి అవసరాలని మరియు మన ఆ, శరీరానికి కావలసిన శక్తిని పొందడానికి, ఆహారాన్ని పొందడానికి ఉపయోగపడేవే ఈ న్యాచురల్ రిసోర్సెస్. అయితే ఈ న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎలా ఉపయోగపడుతున్నాయి అనేది మనం చూద్దాం. అయితే ఫారెస్ట్ అంటే అడవి. అడవుల్లో 54% అడవుల నుండి వచ్చే వనరులు చెక్క, గంధం చెక్క అంటారు కదా అది. ఔషధాలు అంటే అక్కడ దొరికే విలువైన ఆకులతో అలాగే వస్తువులతో ఔషధాలు తయారు చేయడం. ఆక్సిజన్, జంతువుల నివాసం, పర్యావరణ సమతుల్యానికి అత్యంత కీలకం. అంటే ఇప్పుడు మనం బ్రతకడం ఎంత అవసరమో మన చుట్టూ ఉన్న ఈ సహజ పదార్థాలను బేస్ అయి ఉన్న జంతువులు కూడా రిలేటెడ్గా ఉన్నప్పుడు అవి బ్రతకడం కూడా మనకు ఇంపార్టెంట్. కార్బన్ డైఆక్సైడ్ని గ్రహిస్తుంది మన అడవి. అడవి అంటే చెట్లు. అలాంటప్పుడు ఆక్సిజన్ని విడుదల చేస్తాయి. సో మనం వదిలే కార్బన్ డైఆక్సైడ్ని చెట్లు గ్రహించి ఆ తర్వాత మనకు ఆక్సిజన్ అనేవి విడుదల చేస్తాయి. ఔషధాలు, గృహ నిర్మాణం కోసము, కాగితం మొదలైన ఇప్పుడు మనం బుక్స్ అనేవి వాడుతున్నాం. సో అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎంతో ప్రాసెస్ అయిన తర్వాతనే మన దాకా ఒక పేపర్, ఒక బుక్ అనేది వస్తుంది. అందుకే బుక్ని చాలా జాగ్రత్తగా వాడాలి, విలువతో కూడిందిగా వాడాలి. వాటిలో ఉపయోగం ఎక్కువ. న్యాచురల్ గ్యాస్ అంటే ఇప్పుడు మనకు సహజంగా వచ్చే గ్యాస్ అనేది ఎలా ఉపయోగపడుతుంది, అందులో ముఖ్యంగా మనము తీసుకున్నట్టయితే 32% వరకు ఉపయోగపడుతుంది. వంట గ్యాస్, విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల్లో ముఖ్యమైన ఇంధనం. కార్బన్ ఉద్గారాలు తక్కువ ఉండడంతో కాలుష్యం తక్కువ. అంటే ఇప్పుడు మనం ఆక్సిజన్ శాతాన్ని పెంచుకుంటూ ఉంటే మనకు కార్బన్ డైఆక్సైడ్ నుంచి వచ్చే ఏ రకమైన వ్యాధులు కానీ, జబ్బులు కానీ, పర్యావరణ కాలుష్యాన్ని నుంచి కూడా మనము తట్టుకోగలిగేంత శక్తి మన అడవులకు మాత్రమే ఉంటుంది. పెట్రోలియం కంటే క్లీనర్ ఎనర్జీ. అలాగే యానిమల్ రిసోర్సెస్ అంటే ఇప్పటిదాకా మనం ఫారెస్ట్ తీసుకున్నాం, తర్వాత న్యాచురల్ గ్యాస్ తీసుకున్నాం, ఇప్పుడు యానిమల్ రిసోర్సెస్. ఇది ఎంత ఉంది అంటే 24%. పాలు, మాంసం, తోలు, గుడ్లు వంటి ఉత్పత్తులు జంతువుల ద్వారా మనకి లభిస్తాయి. అంటే ఇప్పుడు మనము శాకాహారం అంటే ఆకుతో కూడిన లేక పప్పులు, పప్పు దినుసులు ఇలాంటివన్నీ మనం ఎలా తిన్నా కానీ వీటితో పాటు మాంసాహారంగా కూడా మనకు శరీరం అనేది